ఇక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఘటనకు సంబంధించిన విషయంలో అయితే ఫైర్ ప్రూఫ్ జెల్ రాసి నిప్పంటించుకోవాలని చెప్పేసి వాళ్ళు స్కెచ్ చేసిరట. పార్లమెంట్ ఘటనలో నిందితుల తొలి ప్లాన్ ఇదే. బీజేపీ ఎంపీ వాంగ్మూలం నమోదుకు నిర్ణయం. 6వ నిందితుడి అరెస్ట్. 7 రోజుల పోలీస్ కస్టడీకి. మా కొడుకు అమాయకుడు అని చెప్పేసి లలిత్ తల్లిదండ్రులు అంటున్నారు. ఘటన వెనుక నిరుద్యోగం, ధరల పెరుగుదల మాత్రమే ఉంది. మోదీ విధానాలతో రగులుతున్న యువత రాహుల్ గాంధీ అంటున్నాడు. ఆయనవి చెత్త మాటలు, బీజేపీ మండిపాటు. పార్లమెంట్లో అలజడి రేపిన కేసులో నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకుని కరపత్రాలు విదజల్లి తమ నిరసన తెలిపాలని ప్లాన్ చేసుకున్నారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే చివరకు అది వద్దనుకొని పొగ డబ్బాలతోనే నిరసన తెలిపారని శనివారం చెప్పారు. లోక్సభ ఛాంబర్లోకి దిగి తమ నిరసన బలంగా తెలిపేందుకు నిర్ణయించుకున్న నిందితులు అన్ని మార్గాలను అన్వేషించారు. మొదట ఒంటికి ఫైర్ ప్రూఫ్ జెల్ రాసుకొని తర్వాత నిప్పంటించుకొని దూకాలనుకున్నారు. అలాగే కరపత్రాలు పంపిణీ చేయాలనుకున్నారు, కానీ ఇది జరగలేదు. అయితే ఇక్కడ ఈ విషయంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు 6 నిందితులను అరెస్ట్ చేశారు. 7వ వ్యక్తిని కూడా అంటే 7 రోజుల పాటు వాళ్ళు కస్టడీకి కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే మోడీ విధానాల వల్లనే దేశంలో యువకులందరూ రగిలిపోతున్నారు, దానివల్లనే ఈరోజు ఇట్లా జరిగింది అని చెప్పేసి చెప్తున్న క్రమంలో బీజేపీ మాత్రం దీన్ని డైవర్ట్ చేయడం కోసం బీజేపీ ఐటీసీలు కానీ బీజేపీ కానీ అధికారులు కానీ మొత్తం మీడియా కానీ ఏం చేస్తుందంటే దీన్ని తప్పుదోవ పట్టించడం కోసం మిగతా విషయాన్ని, రామ మందిర విషయాన్నో లేదా ఇంకేదో విషయాన్ని ముందు తీసుకొచ్చుకొని దీన్ని మొత్తం మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే మోడీ నిర్ణయాల వల్లనే ఇప్పుడు పార్లమెంట్లో దూకిన వాళ్ళు కూడా మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, లేదంటే ఉద్యోగాలు కావాలని మాట్లాడడం ఇవే చేశారు. ఇప్పుడు ఏం జరిగింది అంటే మోడీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇది జరిగింది. రెండవది మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వైఫల్యం వల్లనే ఈరోజు పార్లమెంట్లో దాడి జరిగింది. సెక్యూరిటీ వైఫల్యం జరిగింది అని అంటే గవర్నమెంటు సరైన వస్తువులు కల్పించలేదు, లేదంటే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందనే విషయాన్ని ఈరోజు రాహుల్ గాంధీ ఎత్తుకుంటున్న క్రమంలో దాన్ని పక్కన దారి పట్టించడం కోసం రామ మందిర ట్రస్ట్ వాళ్ళు 19వ తారీఖు నుండి అందరూ రండి అని చెప్పేసి పిలుపునియడం అనేది, లేదంటే దేశ ప్రజలందరినీ తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేయడం అనేది సిగ్గుచేటు. ఎందుకనంటే పార్లమెంట్లోకి ఈరోజు ఆత్మాహుతి దాడి చేసుకుందామని చెప్పేసి వచ్చిన వ్యక్తుల్ని ఎందుకు వచ్చిర్రు, ఏ విధంగా వచ్చిర్రు, వాళ్ళకు రావడానికి కారణాలు ఏమైంది, మరి అన్నిటి విషయంలో బహిరంగ చర్చ జరగాల్సినటువంటి సమయంలో దాన్ని తప్పుదారి పట్టించినటువంటి ప్రయత్నం ఇది చేస్తూ ఉన్నాడు. ఇది బీజేపీ ప్రభుత్వంలో ఫెయిల్యూర్గా చూపించుకున్నటువంటి అవకాశం లేకపోయింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసినా కూడా బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీడియా దాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇది క్లియర్గా అంటే మొత్తానికైతే పార్లమెంట్ ఘటనలో లలిత్కు సంబంధించిన విషయంలో వాళ్ళు దూకిర్రు అని అంటేనే బీజేపీ ఫెయిల్యూర్ అయిందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ బీజేపీ ఫెయిల్యూర్స్ కనుక ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఇట్లాంటి దాడులు ఘటనలు వేలాదిగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని అంటే ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా ఇలాంటి దాడులు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజల తరపున పనిచేయాల్సిన ప్రభుత్వాలు ప్రజల్ని మర్చిపోతే ఈ విధమైన దాడులు జరుగుతాయి. కాబట్టి అలాంటివి మరోసారి జరగకుండా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేయాలి. అలాగే దానితో పాటు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు తీసుకున్న ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.